పశ్చిమాసియాలో యుద్ధానికి స్వస్తి పలికే దిశగా అమెరికా ఇరాన్ మధ్య ఈ ఆదివారం నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చారిత్రక ఘట్టానికి స్విట్జర్లాండ్లోని జెనీవా వేదిక కానున్నట్లు సమాచారం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాకర్ గాలిబాఫ్ ఒప్పందంపై సంతకాలు చేస్తారని తెలుస్తోంది. పశ్చిమాసియాలో 3.5 నెలలుగా సాగుతున్న యుద్ధానికి తెరపడనుంది. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి చేరువయ్యాయి. యుద్ధానికి ముగింపు పలికేలా ముసాయిదా ఒప్పందం సిద్ధం చేస్తున్నట్లు ప్రముఖ సౌదీ మీడియా సంస్థ అల్ అరేబియా వెల్లడించింది. ముసాయిదా ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. అంతర్జాతీయ నౌకాయానం కోసం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తారు. ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలు, ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయనుంది. 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై అమెరికా, ఇరాన్ చర్చలు జరపనున్నాయి. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏ దేశమైనా ఉల్లంఘిస్తే వాటిని పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక మధ్యవర్తిత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. శనివారం నాటికి పూర్తిస్థాయి ముసాయిదాను ఖరారు చేసి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాకర్ గాలిబాఫ్ ఈ ఒప్పందంపై ఆదివారం సంతకాలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు కూడా ముగింపు పలకాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోందని తెలుస్తోంది. అందుకు ట్రంప్ కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇరాన్ అధికారులు వెల్లడించిన ఒప్పంద వివరాలు చూస్తే ట్రంప్ కంటే ఇరాన్కే ఎక్కువ ప్రయోజనం చేకూరినట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరిలో అమెరికా దాడుల తరువాత ఇరాన్ మూసివేసిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం మినహా ట్రంప్ సాధించింది పెద్దగా ఏమీ లేనట్లు తెలుస్తోంది. ఆంక్షల ఎత్తివేత, నిధుల విడుదల, లెబనాన్పై దాడుల నిలిపివేత అనేవి ఇరాన్ ప్రధాన డిమాండ్లు కాగా, ఇందుకు ప్రతిఫలంగా ఇరాన్ ఏమిస్తుందనే దానిపై స్పష్టత లేదు. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడం, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి భారీ ప్రణాళికను సమర్పించాలనే కీలక రాయితీలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయని ఇరాన్కు చెందిన మెహర్ వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు కనీసం $300 బిలియన్ విలువైన ప్రణాళికలను సమర్పించాలని ఇరాన్ కోరినట్లు మెహర్ నివేదిక తెలిపింది.